బ్రేకింగ్ న్యూస్ రేపు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు అజారుద్దీన్. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన లేఖలు మంత్రులకు అందాయి. సో రేపు 12:15 రాజ్ భవన్లో పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కొత్త మంత్రిగా మొహమ్మద్ అజారుద్దీన్. రాష్ట్ర మంత్రివర్గంలో అజారుద్దీన్ చేరబోతున్నారు. రేపు మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్లో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆహ్వాన పత్రిక కూడా మీరు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తేదీ 31/10/2025 మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్ హైదరాబాద్లో మంత్రివర్యుల పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అంటూ మంత్రులకు ఇప్పటికే ఆహ్వాన లేఖలు అందాయి. సో ఇప్పటిదాకా మంత్రి పదవి ఇంకా 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి. దాంట్లో రేపు ఒక బెర్త్ ఫుల్ఫిల్ కాబోతోంది అజారుద్దీన్తో. ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉంటాయి. సో ఆ రెండింటిని కూడా వీలైనంత త్వరగా ఫుల్ఫిల్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటిదాకా హైదరాబాద్ నుంచి మంత్రిగా ఎవరు ప్రాతినిధ్యం వహించట్లేరు. అలాగే మైనార్టీ వర్గాల నుంచి కూడా మంత్రిగా ఎవరు ప్రాతినిధ్యం వహించట్లేదు. సో అటు మైనార్టీ కోటా చూసినా ఇటు హైదరాబాద్ కోటా చూసినా రెండింటిలో అజారుద్దీన్ కరెక్ట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. దీంతో మొహమ్మద్ అజారుద్దీన్ రేపు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రిగా అజారుద్దీన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపే ప్రమాణం. రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇప్పటికీ ఇక 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఆ 3 ఒక్కటి అజారుద్దీన్తో ఫుల్ఫిల్ కాబోతుంది. ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉంటాయి. అవి కూడా వీలైనంత త్వరగా ఫుల్ఫిల్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సో ఇప్పటిదాకా హైదరాబాద్ నుంచి మంత్రిగా ఎవరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించట్లేరు. అలాగే మైనార్టీ వర్గాల నుంచి కూడా ఎవరు ప్రాతినిధ్యం వహించట్లేదు రాష్ట్ర మంత్రివర్గంలో. సో ఒకే దెబ్బకు 2 పిట్లు అన్నట్టుగా ఇటు మైనార్టీ కోటాలో ఇటు హైదరాబాద్ కోటాలో అజారుద్దీన్ అయితేనే కరెక్ట్ అని ముఖ్యమంత్రి భావించారు. దీంతో మొహమ్మద్ అజారుద్దీన్ని రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు. సో రేపు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజారుద్దీన్. రాష్ట్ర క్యాబినెట్లోకి రేపు అజారుద్దీన్ చేరబోతున్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 31వ తారీఖు రేపు 31 తారీఖు అక్టోబర్ 2025 మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజారుద్దీన్. హైదరాబాద్ కోటలు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో ఎవరు ప్రాతినిధ్యం వహించట్లేరు. తర్వాత మైనార్టీ వర్గాల నుంచి కూడా రాష్ట్ర మంత్రిగా ఎవరు లేరు. సో దీంతో అటు మైనార్టీ కోటా పరంగా చూసినా ఇటు హైదరాబాద్ కోటా పరంగా చూసినా అజారుద్దీన్ కరెక్ట్ అని ముఖ్యమంత్రి భావించారు. దీంతో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్లో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు కొత్త మంత్రిగా మొహమ్మద్ అజారుద్దీన్తో. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వాసు, ఫైనల్లీ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అనేక ఆబ్జెక్షన్స్ వచ్చినాయి అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. బట్ ఫైనల్లీ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మధ్యాహ్నం 12:15. సో ఆల్ క్లియర్ అయినట్టేనా? మళ్ళీ ఇంకా ఏమైనా మళ్ళీ ఆగడాలు మళ్ళీ ఏమన్నా ఆటంకాలు ఏమన్నా ఉన్నాయా? టోటల్గా క్లియర్ అయినట్టేనా ప్రమాణ స్వీకారోత్సవానికి? ఎస్ రాజేష్, ఒక ఉత్కంఠకైతే తెరపడింది. రేపు కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పటికే అందరి మంత్రులకు కూడా ఆహ్వాన లేఖ పత్రిక కూడా అందినట్టుగా తెలుస్తా ఉంది. ఆ లేఖ పత్రికను కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా అజారుద్దీన్ కు సంబంధించినటువంటి కేబినెట్ లో చోటు అనేది కూడా 2 రోజులుగా కూడా ఏదైతే సర్క్యులేట్ అవుతా ఉందో ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పాలి.
మంత్రులందరికీ కూడా రేపు రాజ్భవన్ లో జరిగేటువంటి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి అంటే కేబినెట్ మంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని కూడా అన్ని శాఖల మంత్రులు దాదాపు 15 మందికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు కూడా అందాయి. మరోపక్క దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని కూడా ఏదైతే ప్రోటోకాల్ తో పాటు జేఏడీ కూడా ఆదేశాలు అందాయి. రేపు 12 గంటల 15 నిమిషాలకు రాజ్ భవన్ లో కూడా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మొత్తానికైతే ఈ యొక్క ఉత్కంఠకు తెరబడిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు సంబంధించినటువంటి ఆయన పార్టీ ప్రకటించింది. కానీ ఏదైతే మంత్రి పదవి వచ్చిన తర్వాత 6 నెలల లోపు కూడా ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా నియమించే అవకాశం ఉంది, గెలుపొందే అవకాశం ఉంది. కాబట్టి అజారుద్దీన్ మంత్రి పదవిగా ప్రమాణం స్వీకారం చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవనేది మాత్రం స్పష్టమవుతోంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా ఇదేమైనా అడ్డంకిగా మారుతుందా అంటే అది కూడా లేదనేది మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా అభ్యంతరం తెలిపే అవకాశం లేదు. ఖచ్చితంగా కూడా కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా చేసుకోవచ్చు అనేది మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈసీ కూడా దీనికి సంబంధించి బీజేపీ పార్టీ ఫిర్యాదు చేసింది. మరోపక్క ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఎన్నికల హామీలకు సంబంధించి కూడా మైనార్టీ ఓట్లను టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమంటూ కూడా ఫిర్యాదులు చేసే అవకాశం అంటే బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ఫిర్యాదు చేస్తుంది. జూబ్లీ హిల్స్ లో అధికంగా ఉన్నటువంటి ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఓట్లను కాజేసే నేపథ్యంలోనే ఈరోజు మైనార్టీ అభ్యర్థి అయినటువంటి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారు, కేబినెట్ లో చోటు కల్పిస్తున్నారు అంశానికి సంబంధించి అయితే ఈసీకి ఫిర్యాదులు అందాయి. కానీ ఈసీ వాటిని పరిశీలిస్తూ ఉంది. మరోపక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారి కూడా వీటిని పంపబోతా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ నుంచి మనకు అందుతున్న సమాచారం మాత్రం కేబినెట్ ఏదైతే ఎక్స్పాన్షన్ సంబంధించి కూడా బై ఎలక్షన్లో అభ్యంతరాలు ఏమీ ఉండవని మాత్రం స్పష్టమవుతోంది. కాబట్టి బీజేపీ ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేదనేది తెలుస్తూ ఉంది. కాబట్టి రేపు 12 గంటల 15 నిమిషాలకు రాజ్భవన్ లో గవర్నర్ చేతుల మీదుగా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీ క్యాడర్ కి సంబంధించి కేవలం మైనార్టీ విభాగానికి చెందినటువంటి అజారుద్దీన్ ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్ కు సంబంధించి కూడా ఏదైతే మైనార్టీ శాఖ ఉన్నప్పటికీ మరోపక్క ఆయన భారత కెప్టెన్ గా పనిచేశారు. క్రికెట్ సంబంధించి కూడా ఆయన చాలా కాలం పాటు సేవలు అందించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఆయనకు ఒక స్పోర్ట్స్ లేదా ఏదైతే మైనార్టీ శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కానీ అజారుద్దీన్ కు హోంశాఖ కేటాయించే అవకాశం ఉంది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మైనార్టీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీకి సంబంధించి కూడా హోంశాఖ కేటాయించిన నేపథ్యంలో కూడా అంటే అది కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. హోంశాఖ ఇప్పటికే సీఎం దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మైనార్టీ శాఖతో పాటు స్పోర్ట్స్ సంబంధించి అజారుద్దీన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ అది ఎంత మేరకు సాధ్యమవుతుంది అంటే వీళ్ళిద్దరి తగ్గించి ఒకవేళ అజారుద్దీన్ ఇచ్చే అవకాశం ఉందా, వాళ్ళిద్దరి తొలగిస్తారా అనే అంశానికి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కానీ అంటే మనకు ఇక్కడ సెక్రటరియట్ తో పాటు పార్టీ విభాగాల్లో వినిపిస్తున్నటువంటి అంశం మాత్రం హోంమంత్రి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. లేదంటే ఖచ్చితంగా కూడా అంటే దాదాపు అడ్డూరి లక్ష్మణ్ కావచ్చు, వాకిటి శ్రీహరి కావచ్చు, దాదాపు 2 నుంచి 3 ఏదైతే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాటిని తగ్గించి ఒకవేళ అజారుద్దీన్కి ఇస్తారా. కానీ ఏదేమైనప్పటికీ కూడా అజారుద్దీన్ను మంత్రి క్యాబినెట్లోకి తీసుకోవడం మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోపక్క ఇది పెద్ద డిస్కషన్ ప్రతిపక్షాలతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ బీఆర్ఎస్తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న నేపథ్యం ఒక మైనార్టీ వ్యక్తికి సంబంధించి అజారుద్దీన్ సంబంధించి ఎందుకంటే ఆయన నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నేపథ్యమే కాదు, రేపు జరగబోయేటువంటి బీఆర్తో పాటు దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి అజారుద్దీన్ ఎన్నిక క్యాబినెట్లో తీసుకోవడం ఇంపాక్ట్ చూపిస్తున్న విషయాన్ని ఏఐసిసి వర్గాల నుంచే ఈ యొక్క క్యాబినెట్కి సంబంధించిన చోటు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే మరోపక్క జూబ్లీ హిల్స్లో 1,00,000కు పైగా మైనార్టీ ఓట్లున్న నేపథ్యం కూడా జూబ్లీ హిల్స్లో ఇది పనికొస్తుందని మాత్రం పిసిసి భావిస్తూ ఉంది. కాబట్టి చూడాలి అజారుద్దీన్ సంబంధించినటువంటి ఏదైతే ఈ నిర్ణయం అజారుద్దీన్ సంబంధించి ఎటువంటి చర్చ సాగుతుంది. అజారుద్దీన్ మంత్రిగా అంటే గతంలో ఎంపీగా పనిచేశారు. ఎంపీగా పనిచేసినప్పటికీ యూపీలో మురాదాబాద్ నుంచి గెలుపొందారు. బట్ మన రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చట్టసభలో ఆయన లేరు. ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఎమ్మెల్సీగా లేరు. ఎంపీగా యూపీలోంచి మురాదాబాద్ నుంచి ఆయన గతంలో గెలుపొందారు. కానీ మంత్రి పదవి ఇస్తే తన అంటే మంత్రి పదవి నిర్వహణ కావచ్చు, దానిపైన ఉన్నటువంటి ఆయన
పరిపాలన దక్షత చూపించగలరు అన్నటువంటి చర్చ సాగుతోందా? ఆయనకు రాజకీయాలతో కొంచెం సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఆయన క్రికెట్ను వదిలిన తర్వాత కూడా ఆయన చాలా కాలంగా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్గా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యం ఉంది. కాబట్టి ఆయన ఇప్పటికే జూబ్లీహిల్స్ ఏదైతే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన ఒక కీలక పాత్ర మైనార్టీ నాయకునిగా పోషిస్తూ ఉన్నాడు. ఆయన దేశ రాజకీయాలకు సంబంధించి గతంలోనే ఎంపీగా గెలిచాడు, ఎంపీగా పనిచేసిన నేపథ్యం ఉంది. కాబట్టి అజారుద్దీన్ అంటే ఒక ఐకానిక్ అంటే దేశవ్యాప్తంగా ఒక క్రికెట్ ప్లేయరు, అదొక దేశ ఏదైతే జట్టు కూడా ఆయన క్యాప్టెన్సీ వహించిన నేపథ్యం ఉంది. కాబట్టి అజారుద్దీన్ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు గుర్తించే అవకాశం ఉంటుంది. ఆయన ఓన్లీ జూబ్లీహిల్స్ ఎన్నికలే కాకుండా మొత్తానికి దేశ రాజకీయాలకు సంబంధించి అజారుద్దీన్ ఎన్నిక ఆయనకు ఒక మంత్రి హోదాలో అవసరమైతే ప్రచారానికి కూడా ఆయన్ను వాడుకునే అవకాశం ఉంటుంది. ఆయన అందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి ఈరోజు ఏఐసిసికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందే ఆయన ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ పడ్డారు నవీన్ యాదవ్కు ధీటుగా. కానీ పీసీసీ వచ్చినటువంటి సర్వేలు కావచ్చు, ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, పూర్తిగా నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో అజారుద్దీన్ని సాటిస్ఫై చేసేందుకు ఆయన ఎమ్మెల్సీగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కానీ అది ఇంకా పెండింగ్లో ఉంది, కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. మరోపక్క గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాల్సి ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే ఎన్నికలు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అజారుద్దీన్ను మంత్రిగా క్యాబినెట్లోకి తీసుకుంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి అయితే అంటే మైనార్టీ వర్గాల నుంచి స్వాగతిస్తున్నారు. రాత్రి సీఎంతో కూడా మైనార్టీ నేతలంతా కూడా భేటీ అయ్యారు. అజారుద్దీన్ కూడా మొన్న నైటు నిన్న కూడా తాజకృష్ణలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా కలిసి అభినందన తెలిపిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పటిదాకా అధికారికంగా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ ప్రకటించలేదు. ఏదైతే కొద్దిసేపటి క్రితమే మంత్రులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే రేపు క్యాబినెట్కి సంబంధించిన విస్తరణ ఉంది, దాంట్లో అజారుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు అనేది 12:15 మీరు హాజరు కావాలంటూ కూడా మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే మనం ఈరోజు ఉదయం కూడా ప్రోటోకాల్ కానీ జిఏడి కానీ గవర్నర్ ఆఫీస్ కానీ ఎక్కడ కూడా సమాచారం లేదు క్యాబినెట్ విస్తరణ సంబంధించి. కానీ కొద్దిసేపటి క్రితమే మంత్రులందరికీ కూడా ఏదైతే ఇన్విటేషన్ కార్డులు అందినటువంటి నేపథ్యంలో కూడా రేపు క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. అజారుద్దీన్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 18 మంత్రి పదవులు క్యాబినెట్లో ఉన్నప్పటికీ ఇప్పటికే 3 ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 16వ మంత్రిగా ఏదైతే అజారుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మరో 2 మంత్రి పదవులు కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అవి కూడా భర్తీ చేస్తారంటే ఖచ్చితంగా అవకాశం లేదని చెప్పాలి. ఎందుకంటే చాలా రెడ్డి సామాజిక పాటు బీసీ సామాజికతో పాటు పలు వర్గాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున క్యాబినెట్ పోటీ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కేవలం అజారుద్దీన్ ఒక్కడు మాత్రమే రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. ఆయన శాఖకు సంబంధించి పలు రకాల డిస్కషన్ అవుతుంది. హోంశాఖ ఇస్తారని ఒక వర్గం భావిస్తామంటే ఒక వర్గం మాత్రం మైనార్టీ స్పోర్ట్స్ శాఖలు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. చూడాలి రేపు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం తర్వాత ప్రభుత్వం అజారుద్దీన్కు ఎలాంటి శాఖ కేటాయిస్తుందో. రైట్, థ్యాంక్ యూ వాసు. తెలంగాణ ప్రభుత్వంలోకి కొత్త మంత్రి రాబోతున్నారు. అజారుద్దీన్ రేపు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్లో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు అజారుద్దీన్ చేత. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు జూబ్లీహిల్స్ నుంచి, కానీ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు రేపు అజారుద్దీన్. సో అజారుద్దీన్ గతంలో భారత క్రికెట్ కెప్టెన్గా సేవలందించారు. సో ఒక ప్రఖ్యాత క్రీడాకారుడిగా మన దేశంతో పాటుగా ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకు ఒక మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. సో గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా గెలుపొందారు, ఎంపీగా కూడా సేవలందించారు. కానీ మన రాష్ట్రంలో కొత్త మంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మహమ్మద్ అజారుద్దీన్. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, అజారుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మంత్రిగా అంటే ఒక హోంమంత్రి హోంశాఖ ఇస్తారంటున్నారు, లేదంటే మైనార్టీ శాఖ ఇస్తారంటున్నారు. సరే, వాట్ ఎవర్, రేపు అది పూర్తి కన్ఫర్మ్ అవుతుంది. సో గాంధీ భవన్లో నాయకులు ఏమంటున్నారు అజారుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సమయంలో? మాజీ భారత క్రికెట్ కెప్టెన్ అండ్ కాంగ్రెస్ సీనియర్ నేత రేపు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవి పైన అనేక ఆరోపణలు, అనేక గందరగోళం కూడా క్రియేట్ అయింది. నిన్న ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 1 గంట సమయంలో అజర్ని మంత్రిగా క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు. ఈ నెల 31వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని వార్త రాగానే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోశారు. ప్రధానంగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికల్లో మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడానికి
మాత్రమే అజరుద్దీన్ని ప్రస్తుతం క్యాబినెట్లోకి తీసుకుంటున్నారన్నారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా కాసేపటి క్రితం కూడా అనేక కామెంట్ చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ చెక్ పెడుతూ కూడా రేపు 12:15 అజరుద్దీన్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి గవర్నర్ అప్రూవల్ కూడా చేసింది. సో ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆల్రెడీ మంత్రులకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే మొత్తం ప్రస్తుతం క్యాబినెట్లో గతంలో 6 స్థానాలు ఖాళీ ఉన్నాయి. అయితే క్యాబినెట్ 2.0 ఎక్స్పాన్షన్లో అటు బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిని, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామిని, ఎస్టీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ని, అంటే అన్ని సామాజిక సమీకరణలు చేస్తూ అప్పుడు క్యాబినెట్ 2.0లో 3 ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రులుగా. వాళ్ళకి సంబంధించి పోర్ట్ఫోలియోలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మరొక 3 ఖాళీలు ఉన్నాయి. ఆ 3 ఖాళీలో ప్రస్తుతం ఒక ఖాళీని ఫిల్ చేస్తున్నారు. దానిలో భాగంగా అజరుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు అజరుద్దీన్కి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనేది ఒక క్లారిటీ రాలేదు. చాలా రూమర్స్ వస్తున్నాయి. ఒకవైపు హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మరొక వైపు మైనారిటీ సంబంధించినటువంటి ఏదైతే వెల్ఫేర్ ఉంటుందో ఆ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు. ఇలా అనేక వార్తలు వినిపించినప్పటికీ కూడా మొత్తానికి మంత్రిగా అయితే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి చాలా గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. ఎందుకంటే ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి. సో ఇలాంటి సమయంలో అజర్ ప్రమాణ స్వీకారం చేస్తే ఇది ఎన్నికల కోడ్కి సంబంధించి ఉల్లంఘన కిందకు వస్తుంది అంటూ కూడా బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. కానీ కాసేపటి క్రితం ఇదే గాంధీ భవన్ వేదికగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ కూడా జూబ్లీహిల్స్కి ఈ ప్రమాణ స్వీకారంకి ఎటువంటి సంబంధం లేదు. సేమ్ టైం అజర్ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. సేమ్ టైం అక్కడ ఆయన పోటీ కూడా చేయడం లేదు. సో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఎక్కడ కూడా జరగడం లేదు. కేవలం ఒక మైనారిటీని క్యాబినెట్లోకి తీసుకుంటే ఈ విధంగా ప్రతిపక్షాల ఆరోపణలు చేయడం నిజంగా హాస్యాస్పదం అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సేమ్ టైం గత కొద్ది రోజుల నుంచి కూడా ఇవే అపోజిషన్స్ మైనారిటీలను క్యాబినెట్లో అవకాశం ఇవ్వడం లేదు, వాళ్ళకి అవకాశం కల్పించడం లేదు అంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి వాళ్ళే ఈరోజు మైనారిటీని క్యాబినెట్లోకి తీసుకుంటే ఎందుకు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా మండిపడినటువంటి పరిస్థితి. కాసేపటి క్రితం వరకు కూడా నేతలంతా ఇదే అంశం పైన బీజేపీకి పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరొక వైపు రాష్ట్రంలో ప్రస్తుతం మైనారిటీల సంఖ్య కూడా పెద్దగా ఉంది. సేమ్ టైం ప్రస్తుతం ఎంఐఎం కూడా కాంగ్రెస్కి అనుగుణంగా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్పింది. మరొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. సో ఇలాంటి సమయంలో అజర్కి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తున్నారు. కావాలని అంటే ఎవరైతే మైనారిటీ ఓటర్స్ ఉన్నారో వాళ్ళను ఆకర్షించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఒకవైపు ప్రతిపక్షాలు చెప్తున్నప్పటికీ పార్టీ కానివ్వండి లేదంటే మంత్రులు కానివ్వండి ప్రధానంగా చెప్తుంది ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ అంశం పైన డిస్కషన్ అవుతుంది. ఏఐసిసి లెవెల్లో కూడా డిస్కషన్ అవుతుంది. గతంలో ఎప్పుడైతే వెళ్ళి అక్కడ అగ్రనేతలు రాహుల్ గాంధీని ఖర్గేని ఇతర నేతలను కలిసినప్పుడు కూడా దీనిపైన ఒక కొలిక్కి వచ్చాము. కానీ ఎప్పుడు అనేది కరెక్ట్ సమయం దొరకలేదు. ప్రస్తుతం ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి అనౌన్స్ చేస్తున్నాము. సేమ్ టైం ఒక మైనారిటీకి క్యాబినెట్లో అవకాశం కల్పిస్తున్నందుకు ఖచ్చితంగా అందరూ దీన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ ఈ విధంగా కామెంట్ చేయడం, ఈ విధంగా చేయడం మాత్రం మంచిది కాదని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. మొత్తానికైతే ఇంత గందరగోళ వాతావరణం నడుమ, ఇన్ని ఆరోపణల నడుమ అన్నిటికీ చెక్ పెడుతూ రేపు 12:15 మాజీ క్రికెటర్ అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ. తెలంగాణ క్యాబినెట్లోకి కొత్త మంత్రి రాబోతున్నారు. అజరుద్దీన్ రేపు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం 12:15 గవర్నర్ చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో కొత్త మంత్రి వస్తున్నారు అజరుద్దీన్. ఇక మిగిలినటువంటి 2 బెర్తులను కూడా వీలైనంత త్వరగా ఫుల్ఫిల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.